తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినాయకుడైన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, మీరందరూ అర్థం చేసుకోవాల్సింది మా అంచనా ప్రకారం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి హీఈస్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ యాజ్ అ డిఫరెంట్ పవర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలా. యూ కెన్ డిఫర్ విత్ మై ఒపీనియన్. ఎందుకు అనేది మీకు క్లియర్గా చెప్తా. ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఏదైతే అంటే ఏ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అస్తిత్వమే ఉండదో, అంటే కశ్మీర్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇట్లా ఏ రాష్ట్రాలు, మహారాష్ట్ర కావచ్చు, గత దశాబ్దం 2 దశాబ్దాలు వెనక్కి వెళ్తే కశ్మీర్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, హర్యానాలో కావచ్చు, ఇట్లా రకరకాల రాష్ట్రాల్లో, బెంగాల్లో కావచ్చు, రకరకాల రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అస్తిత్వమే లేదు, అంటే సింగిల్ డిజిట్ సీట్స్ ఉండేవి. అలాంటిది కశ్మీర్లో ప్రభుత్వాన్ని ఫామ్ చేసే స్థాయికి రావటం, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఫామ్ చేసే స్థాయి, ఇదంతా దేనివల్ల అంటే భారతీయ జనతా పార్టీ ఈజ్ అ డ్రాగన్ పార్టీ. అంటే వాళ్ళు ఎవరితో అయితే పొత్తు పెట్టుకుంటారో ఆ రాష్ట్రంలో వాళ్ళ భావజాలాన్ని మెల్లిగా చొప్పించి ప్రజలని హిందూయిజం కాదు, హిందుత్వ ఐడియాలజీ మీద, భక్తి వేరు కదా, హిందుత్వ ఐడియాలజీ మీద మెల్లిగా కాన్సన్ట్రేట్ చేయించి ఆ ఇంజెక్షన్ని నరనరాల్లో ఎక్కించి మెల్లిగా ఆ మతోన్మాద చిచ్చులో వాళ్ళు ఓట్లు సంపాదిద్దాం అనుకుంటారు. మీరు ఎగ్జాంపుల్ మహారాష్ట్ర శివసేన లాంటి పార్టీ, శివసేన అంటే బాల్ ఠాక్రే లాంటి స్టాల్వర్ట్ అని చెప్పుకునే వ్యక్తి, అంటే హిందుత్వ పాలిటిక్స్లో ఆయన కూడా హిందుత్వ పాలిటిక్స్ చెప్పుకొని వచ్చాడు కదా బాల్ ఠాక్రే. అలాంటి బాల్ ఠాక్రే హిందుత్వ ఐడియాలజీతో మొదలుపెట్టిన శివసేన పార్టీని కూడా వాళ్ళతో పొత్తు పెట్టుకొని, అంటే ఆ పార్టీని ఆక్యుపై చేసి చక్కగా ఇప్పుడు అధికారాన్ని సంపాదించుకుంది భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో. మీరు కశ్మీర్లో చూడొచ్చు, కశ్మీర్లో పీడీపీ పార్టీ కావచ్చు, లేకపోతే హర్యానాలో జేజేపీ కావచ్చు, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, వీటన్నిటితో భారతీయ జనతా పార్టీ పొత్తులు పెట్టుకొని మెల్లిగా అయితే ఆ ఎమ్మెల్యేలను తినేస్తుంది, ఆ ఎమ్మెల్యేలను కొనేస్తుంది. ఆ ఎమ్మెల్యేలను వాళ్ళు తీసుకొని చక్కగా, అంటే పదవిలో పొత్తులో ఉన్న పార్టీలో ఉండే ఎమ్మెల్యేలను లాగేసుకొని వీళ్ళు పవర్ హౌస్గా అక్కడ ఉండటం, లేదా పొత్తులో ఉన్న పార్టీలను పూర్తిగా తినేసి అక్కడ వీళ్ళ ఐడియాలజీని చొప్పించి ఆ పార్టీలను జీరో చేసేయటం, వీళ్ళకి ఇది పరిపాటి. కానీ ఈ పదం వాడచ్చో లేదో, ఫార్చునేట్లీ దక్షిణ దేశంలో, మన దక్షిణ భారతదేశంలో ఈ రాజకీయాలు, ఈ మతతత్వ రాజకీయాలు లేవు. ప్రజలకి ఈ మతం అనే మతోన్మాదం అనే మలం ప్రజల్లో లేదు ఎక్కువ. అయితే ఇప్పుడు అందుకే మీరు ఇప్పుడు కొత్తగా మన ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం అనే ఒక పదం బాగా వినపడుతుంది కదా. సనాతన ధర్మం పేరు ఎక్కువ వినపడుతుంది. ఎప్పుడు మనం మాట్లాడుకుని అంటే బాలాజీ టెంపుల్లో కూడా, వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా జై శ్రీరామ్ నినాదాలు వినపడుతున్నాయి ఏంటి. ఎప్పుడు కనకదుర్గమ్మ గుడికి వచ్చినా సరే చూసుకొని వెళ్ళిపోయే పవన్ కళ్యాణ్ గారు అమాంతం మెట్లను కరగటం మొదలుపెట్టారు. ఇదంతా ఎందుకు? ఐ మీన్ అన్అపాలజెటిక్ హిందూ అని చెప్పని అంత పెద్ద సభ పెట్టి ఏమీ లేని దానికి కోర్టుతో మొట్టికాయ లేపించుకున్నా బయటికి మాత్రం పబ్లిసిటీ చేసుకున్నారు. ఇదంతా ఎందుకు? అంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ కాదా? నారా లోకేష్ హిందూ కాదా? మరి భుజాన వేసుకొని అంత హిందూ మతం ప్రమాదంలో ఏం పడిపోయిందని ఇప్పుడు ఈ స్లోగన్స్ అన్ని వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోవాలా. మీ పంచన చేరి కనీసం 2% ఓట్లు కూడా లేని ఒక పార్టీ భారతీయ జనతా పార్టీని ఎలాగూ యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకొని
ఆయన ద్వారా ఈ రాజకీయాలు, ఈ మతోన్మాద రాజకీయాలు చేపిద్దామని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది అనేది టాక్ బయట. మీకు మా మాటలు ఒకవేళ అంటే లెటర్సే మా మాటలు ఒకవేళ మీకు తప్పుగా అనిపించవచ్చు, లేదా మేము మాట్లాడుతున్నదే మీరు అరే ఈ ప్రశ్న టీవీ ఎప్పుడు కూడా కూలీస్ కొంతమంది అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మాట్లాడతారు వీళ్ళు అని చెప్పని వెనక్కి వెళ్ళి హిస్టరీ చెక్ చేసుకోకుండా అనుకోవచ్చు. ఇప్పుడు కూడా అలాగే అనుకోవచ్చు. ఎందుకని తెలుగుదేశం పార్టీకి అనుసంధానంగా పనిచేసే ఏబిఎన్ ఛానల్లో వచ్చిన వీకెండ్ కామెంట్ బై ఆర్కే, ఆయన మాట్లాడిన అనాలిసిస్ ఏబిఎన్ రాధాకృష్ణ అతను కామెంట్ ఏం చేశాడు ఒకసారి చూద్దామా? మాకు ఇది చూడంగానే అరే నిజమే కదా మనం అంటే సేమ్ ఇదే మాకు కూడా ఇదే థాట్ ప్రాసెస్. అంటే ఇప్పుడు చూడండి, లెట్ us గో ఇన్ టు ద వీడియో. ఆల్రైట్, మా అన్న టాలెంట్. కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయినా అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ అధికారానికి తిరుగులేదు. భాగస్వామ్య పక్షాలన్నీ తమ పరిమితులను తెలుసుకొని నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేస్తున్నాయి. ప్రధానమంత్రికి పోటీగా ఇతర భాగస్వామ్య పక్ష నాయకులు ప్రకటనలు చేసే సాహసం చేయడం లేదు. అర్థమైంది కదా? నరేంద్ర మోదీతో పాటు ఇప్పుడు ఉంది కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఇక్కడ కాదు సెంట్రల్లో కూడా. అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ వీళ్ళిద్దరూ కనుక బయటకు వచ్చేస్తే ఈ ప్రభుత్వం పడిపోద్ది, కేంద్ర ప్రభుత్వం పడిపోద్ది. అంటే కూటమి ప్రభుత్వం నడుస్తుంది. అయినా సరే అంటే ఎంత పవర్ ఉన్నా సరే, ఆంధ్రప్రదేశ్లో అంత పవర్ ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు మోదీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఎక్కడైనా మీరు చేయటం విన్నారా? ఈ 2024లో అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వినుండరు. ఎందుకంటే అది పొత్తు ధర్మం. ఆ నైతికత తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నారు. చూద్దాం. తెలుగుదేశం పార్టీ బలం పైన ఆధారపడి ప్రధాని మోదీ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. అయినా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. ప్రధాని అధికారాలను ప్రశ్నించే సాహసం చేయడం లేదు. రాష్ట్రంలో పరిస్థితి వేరుగా ఉంది. జనసేన, బీజేపీ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి. తిరుపతిలో తొక్కిసలాట ఈ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి అంటే ఇప్పుడు వీళ్ళు తిరుపతి గురించి మాట్లాడుతున్నారు కదా, కానీ నేను అంతకు ముందు ఇంకొన్ని 2 సిచ్యువేషన్స్ చెప్తా. పవన్ కళ్యాణ్ నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు ఎలా ఉంటాయంటే, అందరూ పవన్ కళ్యాణ్ చాలా ఆవేశపరుడు, పవన్ కళ్యాణ్కి ఏమి తెలియదు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ చాలా కన్నింగ్ మెంటాలిటీతో రాజకీయాలు నడుపుతున్నాడు, ఫక్తు రాజకీయ నాయకుడిలాగా అనేది చాలామంది అభిప్రాయం. మాకు అభిప్రాయం లేదు. అయితే ఎందుకు అలా అంటున్నారు అని ఒకసారి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేటెస్టే ఏదైనా తప్పు జరిగితే ప్రభుత్వంలో లేటెస్ట్ ఒక మచ్చుమరిలో ఒక పాపని చంపేశారు, తెనాలిలో ఒక పాపని తల మీద మోది, ఒక అమ్మాయిని ఆడపిల్లని తల మీద మోది చంపేశారు, ఒక మానభంగం జరిగినట్టు పిఠాపురంలో ఒక వ్యక్తి జనసేనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇట్లానే ఒక చిన్న ఇన్సిడెంట్, పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, ఇన్ఫేమస్ ఇన్సిడెంట్. దాంట్లో కూడా ఒక అమ్మాయిని మానభంగం చేయడం, ఇట్లా రకరకాల ఇన్సిడెంట్స్ వచ్చి సోషల్ మీడియాలో అవుట్రేజ్ వచ్చేసరికి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, నేను హోంమంత్రి బాధ్యతలు తీసుకుంటే, హోంమంత్రి బాధ్యతలు తీసుకునే అధికారం పవన్ కళ్యాణ్కి ఉందా? లేదు. డెప్యూటీ చీఫ్ మినిస్టర్కి హోమ్ మినిస్ట్రీ తీసుకుండే లేకపోతే మినిస్ట్రీస్ అసైన్ చేసే అధికారం ఉందా? లేదు. కానీ ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తాడు? పబ్లిక్లో నాకు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలకి సంబంధం లేదని ఎందుకు ఈ మాట మాట్లాడతాడంటే, రేపొద్దున్న ఒకవేళ ఈ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీని ఒంటరిని చేసి ఈ రాజకీయం మొదలు పెట్టాలనుకున్నప్పుడు నేను అప్పుడే చెప్పా, ఆ రోజు అరాచకాలు జరిగినప్పుడే చెప్పా ఇలాంటివి జరిగితే నేను ఊరుకోను అని అంటాడంటే డిస్క్రెడిటింగ్ హిమ్సెల్ఫ్. నాకు ఈ తప్పులకి తనకు సంబంధం లేదు, కానీ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఆ సూపర్ 6 వీటిల్లో గ్యాస్ బండ్లు వెళ్ళి పలిచేస్తాడన్నా కదా, డిస్క్రెడిటింగ్ హిమ్సెల్ఫ్. ఓకే, ఇదంతా కూడా ఇది ఒక ఇన్సిడెంట్.
హోమ్ మినిస్టర్ లాంటి, అంటే అంత అత్యున్నత స్థాయిలో పదవిలో ఉన్న ఒక వ్యక్తిని పబ్లిక్ మీడియంలో అందరి ముందు, ఏది 4 గోడల మధ్యలో మాట్లాడాల్సిన ఒక విషయాన్ని తీసుకొచ్చి పబ్లిక్ మీడియంలో ప్రజల ముందు నా అసంతృప్తిని చెప్తాడు ఇట్లాగా. అంటే ఇట్స్ అ డిఫరెంట్ స్టేట్మెంట్ టు ద గవర్నమెంట్. ఇట్స్ అన్ అగేన్స్ట్ స్టేట్, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ అది. పొత్తు ధర్మంలో ఉన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. నరేంద్ర మోదీకి సంబంధించి ఏదో ఒక బిల్లు ఏదో ప్రవేశపెట్టారు అనుకుందాం. దానికి సంబంధించి తప్పు వక్ఫ్ బోర్డు బిల్లు ఉంది, దానికి సంబంధించి ఇది తప్పు అని ఓపెన్గా ఉన్న చెప్తున్నారా? చెప్పట్లేదే. దాన్ని పొత్తు ధర్మం అంటారు. కానీ మా అన్న అలా కాదు. మా అన్న ఏంటంటే, నేను తప్పు జరిగితే నాకు సంబంధం లేదు, మంచి జరిగితే మాత్రం నాకే సంబంధం. ఓకే, ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రేపు పొద్దున్న మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు మేము ఇచ్చిన హామీల్లో ఈ నెరవేర్చాం, ఇన్ని రోడ్లు వేసాం, ఇవన్నీ చెప్తాడు. కానీ ఈ రేప్ జరిగినప్పుడు, మానభంగాలు జరిగినప్పుడు నేను అప్పుడు ఖండించానంటాడు. ఇది మా ప్రభుత్వంలో జరిగింది అనడు. లడ్డు విషయం గురించి మాట్లాడతాడు, కానీ అది పక్క ప్రభుత్వం. ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగిన తిరుపతి ఇష్యూలో ఆయన డిస్క్రెడిట్ చేసుకొని ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకొని జేఈఓని హెచ్ఓడిని తీసేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈయనొచ్చి ఈఓ క్షమాపణలు చెప్పాలి, బిఆర్ నాయుడు చైర్మన్ క్షమాపణలు చెప్పాలంటే, అంటే దీన్నే డిస్క్రెడిటింగ్ హిమ్సెల్ఫ్ అంటారు. ఆయన ప్రభుత్వాన్ని నుంచి వేరుగా, ఈ తప్పుకి నాకు సంబంధం లేదు, నేను క్షమాపణలు చెప్తున్నా. క్షమాపణలు చెప్పడం మంచిదే, కానీ ముఖ్యమంత్రితో మీరు ఎందుకు రాకూడదు? చంద్రబాబు నాయుడు గారితో మీరు వచ్చి కలిసి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టకూడదు? పెట్టి ఇద్దరు కలిసి ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వకూడదు? ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీట్ అవుతారు, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీట్ అవుతారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి వ్యతిరేకంగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తారంటే హీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫాలోయింగ్ ద అలయన్స్ ఎథిక్స్. పొత్తు ధర్మాన్ని ఎక్కడా కూడా పాటించట్లా. రాధాకృష్ణ గారు ఏం చెప్తారో చూద్దాం. జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా బాధితులను పరామర్శించడానికి విడిగా వెళ్లారు. ఒక రకంగా ఇందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అధినేత కూడా తన పార్టీ తరఫున స్వతంత్రంగా వ్యవహరించే స్వేచ్ఛ ఆయనకుంటుంది. అయితే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలలో విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ముఖ్యమంత్రికి మాత్రమే ఉంటుంది. అలా ఒప్పుకుంటామేంటి? మేమన్నా ఒప్పుకుంటామా? ఒప్పుకోం. మేము మా అంతటా మేమే వచ్చేసి నేను హోంమంత్రి పదవి కావాలంటే తీసేసుకుంటే మామూలు కొనదు. నేను ముఖ్యమంత్రి పదవి తీసేసుకున్నా, ముఖ్యమంత్రి పదవి హోంమంత్రి పదవి తీసేసుకో, నువ్వే అన్ని పదవులు నువ్వే తీసేసుకో. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం అర్థం చేసుకోవాల్సింది, ఆయన ప్రభుత్వంలో ఏదైనా జరిగిన తప్పిదాలని బయటకు వచ్చేసి మాట్లాడుకుండే తీరుని, తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. పోటీగా ఉప ముఖ్యమంత్రి ప్రకటనలు చేస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు. సాంకేతికంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులతో పాటు మరో మంత్రి మాత్రమే. ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. తాను స్వతంత్రంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ కోరుకోవడం ఆయన కోణంలో సరైనదే కావచ్చు. ప్రభుత్వ పరంగా చూస్తే అది వాంఛనీయమా అన్న సందేహం కలుగుతుంది. రాధాకృష్ణ గారు మెత్తగా చెప్తున్నారులే, మాకంత ఫీజిబిలిటీ లేదు. కానీ ఆయనకు అది తెలియకేం కాదండి. ఏబిఎన్ వాళ్ళకైనా లేకపోతే తెలుగుదేశం పార్టీ క్యాడర్కైనా ఆయనకేం తెలియకేం కాదు. మెత్తగా చెప్పడం ఎందుకు? ఓపెన్గా చెప్పొచ్చుగా. ఆయనకు వచ్చే హక్కున్నా సరే పొత్తు ధర్మం పాటించాలి కదా. అలా పొత్తు ధర్మం పాటించకుండా వెనక నుంచి కసాక్మని పొడి చేసి తర్వాత మనమే ఒక పవర్ హౌస్ లాగా ఉందాం అనుకుంటే ఎట్లా? అప్పుడు పొత్తులోకి రావడం ఎందుకు? తెలుగుదేశం పార్టీలో అక్కడ అధికారికంగా ఒక ముఖ్యమంత్రిని అపాయింట్ చేసుకుని ఆయన ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళారు, ఆయన రెండు స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి వ్యతిరేకంగా ఇప్పుడే కాదు కదా, అంతకుముందు జరిగిన మొత్తం ఈ 2-3 ఇన్స్టెన్సెస్లో కూడా మనల్ని మనం డిస్క్రెడిట్ చేసుకోవటం, లేస్తే మనిషిని కాదు అంటాం. ఎవరికి చెప్తున్నారు? లేస్తే మనిషిని కాదు, తొక్క తీస్తాను ప్రభుత్వానికి చెప్తున్నారా?
కలెక్టర్ల సమావేశంలో పక్కన నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఆ సీజ్ ద షిప్ అరాచకపు టైంలో ఆ సీజ్ ద షిప్ మళ్ళీ ఇంకోట్లే, మళ్ళీ అటు తిరిగిటిది మళ్ళీ ప్రభుత్వానికి బొక్కంటలే మన ఖజానాకి. సరే ఆ టాపిక్లోకి ఎందుకులే, కానీ ఆ టైంలో కాన్ఫరెన్స్ పెడితే కాకినాడ జిల్లాకి సంబంధించి కాదు మొత్తం కలెక్టర్ల కాన్ఫరెన్స్ వీళ్ళందరూ పెడితే దాంట్లో మంత్రులు అందరూ ఉంటే దాంట్లో కలెక్టర్ని పక్కనే ముఖ్యమంత్రిని పెట్టుకొని మీకు పొలిటికల్ ప్రెజర్స్ ఏమైనా ఉన్నాయా అంటే మాట్లాడుతుంది ఉప ముఖ్యమంత్రి. ఆయన ఆర్డర్ చేశాడు, సీజ్ ద షిప్ అన్నాడు. సీజ్ ద షిప్ సీజ్ ద షిప్ అనిన తర్వాత ఇంకా దాన్ని పొలిటికల్ ప్రెషర్తో ఆపగలిగే ధైర్యం, పదవి, ఉన్నత హోదా ఎవరికి ఉంది? ముఖ్యమంత్రికి కాదా? అని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని పక్కన పెట్టుకుని పొలిటికల్ ప్రెషర్స్ ఏమైనా ఉన్నాయా? దీన్నే అంటారు. మీరు చెప్పండి అంకుల్, రాధాకృష్ణ అంకుల్. ఒక సంఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నారన్న ఈ వాయిస్ నాకు బాగా నచ్చింది. ఒక సంఘటన జరిగినప్పుడు ఐఎమ్ సారీ, లైక్ బాగుంది, నైస్. చెప్పండి ఆంటీ. అభిప్రాయం ప్రబలితే దాని ప్రభావం పాలనా యంత్రాంగంపై ఉంటుంది. ఎవరి ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలన్న సందేహం అధికారుల్లో ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని కొంతమంది అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది. ఎస్పెషల్లీ అంటే అధికారులకు కూడా ఏం చేయాలో అర్థం కాదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి లేదు ఇది మీరు ఆయన వచ్చి అఫీషియల్గా మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాము, ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని చెప్తే ఆయన వచ్చి క్షమాపణలు చెప్పాలి, మీరు బాధ్యత తీసుకోవాలి. మీరు క్షమాపణలు నేనే చెప్పాను క్షమాపణలు మీరు ఎందుకు చెప్పరు? చెప్పాలి, బాధ్యత తీసుకోండి. ఇప్పుడు క్షమాపణలు చెప్పాలా, సస్పెండ్ అయిపోవాలా? ఏదో ఒకటి చెప్పండిలే. అంటే క్షమాపణలు చెప్తే సస్పెన్షన్ ఆపేస్తారా? అంటే డిఫరెన్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్మెంట్స్. ఒక అదే ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు, ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తే అది అధికారులకి ఎలాంటి స్టేట్మెంట్ వెళ్తుంది? ఎలాంటి సందేశం ఇచ్చినట్టు? వాళ్ళు ఏం చేయాలా? అక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే కాకినాడ టీడీపీ పార్టీ ఎమ్మెల్యేని కొండబాబు గారిని ఆయన్ని వనమాడి కొండబాబు గారిని ఆయన్ని మీరు హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది. హ్యాండ్ ఇన్ హ్యాండ్. అది తెలుగుదేశం పార్టీ మరి ప్రజల చేత ఎన్నుకోబడిన ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి 2వ సారి ఎమ్మెల్యేగా ఆయన అలాంటి వ్యక్తిని ఎందుకులే మళ్ళీ మా అన్నయ్య అంటే ప్రజామోదంతో గెలిచిన వ్యక్తులకు కనీసం మీడియా ముందు ప్రజల ముందు గౌరవం ఇవ్వాలని తెలీదా? అక్కడ ఆపత్తు ధర్మం లేదు. హోమ్ మినిస్టర్ని ఓపెన్గా అనేస్తాం, కానీ గ్యాస్ సిలిండర్లో అవన్నీ మాత్రం మేము వెళ్ళి పట్టుకొని ఫోటోలు దిగుతాం. ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రుల వలె పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి పర్యటనకు వెళ్లి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. క్రెడిట్ రాదు కూడా ఇరువురు సమిష్టిగా తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. విడివిడిగా ప్రకటనలు చేయడం వల్ల ప్రభుత్వంలో సమన్వయం కొరవడుతుంది. సంకీర్ణ ధర్మానికి అందరూ కట్టుబడి ఉంటే ఏ గొడవ ఉండదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోషల్ ఇంజనీరింగ్ పేరిట 5గురిని ఉప ముఖ్యమంత్రులుగా నియమించుకున్నారు. అయితే వారెప్పుడు తాము మిగతా మంత్రుల కన్నా అధికులమని చెప్పుకునే పని చేయలేదు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కనుక ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు విధేయుడిగా ఉండాలని భావించలేని పరిస్థితి. ప్రస్తుతం తలెత్తిన ఈ సున్నితమైన సమస్య మున్ముందు కూటమి సఖ్యతపై ప్రభావం చూపకూడదు అనుకుంటే ప్రస్తుత దశలోనే పరిష్కారం కనుగొనాలి. మృతుల కుటుంబాలకు పాలక మండలి అసలు ఎన్ని తెలియకేం చేయట్లేదులే కానీ ఆయన ఇది భారతీయ జనతా పార్టీతో చక్కగా రాసుకొని పూసుకొని తిరిగే పార్టీలకు వెన్నతో పెట్టిన విద్య అని మీకు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలోనే చెప్పాను. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా నాకు తెలిసిన కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వాళ్ళ అసంతృప్తిని ఈ పవన్ కళ్యాణ్ చేసిన మాటలు ఆ కాకినాడ టైంలో కావచ్చు, ఏంటంటే ఎక్కడికి వచ్చి ఈ హడావుడి అని చెప్పని సినిమా షూటింగ్ అనుకుంటున్నాడు అని చెప్పని ఇట్లా చాలా స్టేట్మెంట్లు వచ్చినాయి. అవన్నీ వాళ్ళ మీద గౌరవంతో నేను వాళ్ళ పేర్లు చెప్పట్లేదు, కానీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులే, ఎమ్మెల్యేలే కొంతమంది నాతో మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ఇవన్నీ చెప్పారు. అంటే నేను కావాలని ఇవన్నీ మై ఇంటెంట్ ఈజ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన
ఒక క్యాటలిస్ట్ అనుకోండి. వీళ్ళు మెల్లిగా వాళ్ళ యొక్క ఉనికిని చాటుకుందామని చూస్తున్నారు. దీన్ని ఇనీషియల్గానే తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం కావచ్చు, మీరు ఐడెంటిఫై చేసి ఇలాంటి బాబు నువ్వు ఉప ముఖ్యమంత్రివే కానీ ముఖ్యమంత్రివి కాదు, నువ్వు ఉప ముఖ్యమంత్రివే కానీ నీతో పాటు ఉన్న మంత్రులతో పాటే నువ్వు ఉప ముఖ్యమంత్రివి, నీకు ఆ పార్టీ ఉండొచ్చు కానీ నీకంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి, నీకంటే ఎక్కువ ప్రజాభిమానం ఉన్నా, నీకంటే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నా, నీకంటే ఎక్కువ ప్రజలలో ప్రజామోదం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నీకు నువ్వు ఆంధీవని బుంధీవని అనుకున్నా సరే, పొత్తు ధర్మంలో ఉన్నప్పుడు, పొత్తులో ఉండి మనం గెలిచినప్పుడు, మనందరం కలిసి ఓట్లు అడిగినప్పుడు మనందరం కలిసే నిర్ణయాలు తీసుకోవాలి, మనందరం కలిసే స్టేట్మెంట్స్ ఇవ్వాలి అని నాయకత్వం చెప్తూ దాన్ని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.